సత్సంగానికి ఒక గది నిర్మించి ఇచ్చిన డాక్టర్ వి. పార్థసారథి పట్ల కృతజ్ఞతాభావంతో నేను ఈరోజు మీతో మాట్లాడుతున్నాను. ఇది అత్యున్నత స్థాయికి చెందిన ఒక వాస్తవమైన కార్యమని నా అభిప్రాయం. దీనితో ఆయన ఇంతవరకు చేస్తున్న కృషి చాలా సులువుగా ఫలిస్తుంది. మన ప్రాచీనులు సాక్షాత్కారాన్ని పొందడం కోసం క్రియాశీలక జీవనానికి దూరంగా పోయి సహచరులతోనూ ఇతరులతోనూ గల ప్రాపంచిక బంధాలన్నింటినీ తెగతెంపులు చేసుకుని అరణ్యాలలో అన్వేషించేవారు. సహజ మార్గ విధానంలో మనం మన ఇళ్లలోనే ఉంటూ మన చుట్టూ ఆ అడవిలో ఉండే వాతావరణాన్ని సృష్టించుకుని అదే ప్రయోజనం పొందుతున్నాం, అనుసంధించుకుంటున్నాం. దాని ఫలితంగా నిస్సంగత్వం మనలో దానికదే ఉపలక్ష్యంగా ఏర్పడుతుంది. ఆ విధంగా మనం ఈ సహజ మార్గంలో మన కృషితో పని లేకుండానే వైరాగ్య స్థితిలోనికి ప్రవేశిస్తాం. మనకొక లక్ష్యం తప్పనిసరిగా ఉండాలి. మనం అత్యంత స్వాభావికమైన పద్ధతిలో ఆ ధ్యేయాన్ని సాధించటానికి ప్రయత్నించాలి. సాక్షాత్కార ప్రాప్తికి ఎన్నో పద్ధతులున్నాయి. ప్రతి పద్ధతిలోనూ మనకు అత్యుత్తమ విధానం ఏదో పరిశీలించి తెలుసుకోవడం మన ధర్మం. తమ జీవిత మర్మాన్ని ఛేదించుకోవటానికి ఏ విధానం సరియైనదో అన్న నిశ్చయం ఆయా వ్యక్తుల నిర్ణయం పైన, ఆ పరమాత్మ కృప మీద ఆధారపడి ఉంటుంది. మానవుని ఆలోచనా శక్తి పరమాత్మకు అత్యంత సన్నిహితమైనదనే సంగతి అందరూ అంగీకరించిందే. మన ఆలోచనల ప్రతిచర్యల వల్లనే మనకి ప్రస్తుత క్షీణస్థితి కలిగింది. అదే ఆలోచనల సహాయంతోనే మన వికాసం జరగగలదు. వాటిని మనం దైవ కార్యానికి వినియోగిస్తే అవి మనల్ని చిట్టచివరి లక్ష్యానికి దగ్గరగా చేస్తాయి. నీ లక్ష్యం నీ ఎదుటే ఉంది అంటే నీకు తాజాదనం అందించి నీవు మరింత ముందుకు పోగలిగేటట్లు నిన్ను తయారు చేయగల స్వచ్ఛమైన గాలి నీ వైపే వీస్తున్నదని దాని అర్థం. తన లక్ష్యాన్ని ఎప్పుడు సాధించగలనో అని మనస్సులో తపన ఉన్న వ్యక్తికి ఆ మార్గంలో ప్రవేశించగానే ఆ తరువాతి స్థితులు వాటంతటవే అతనిని అనుసరిస్తాయి. ఒకే లక్ష్యం, కేవలం ఒకే లక్ష్యం ఉండాలి. అప్పుడు వివిధమైన ధ్యేయాలకు వివిధ మార్గాల అవసరం కలగదు. కాబట్టి వ్యక్తికి ఒకే ఒక లక్ష్యం అవసరం. ఫలితాన్ని గురించి ఆలోచించకుండా వ్యక్తి తన కర్తవ్యాన్ని తాను నెరవేర్చాలన్న సంగతి గీతలో శ్రీకృష్ణ పరమాత్మ నొక్కి చెప్పాడు. ఆయన నిష్కామకర్మను ఎందుకు సూచించాడు? ఎందుకంటే ఫలితాన్ని గురించి నీవు ఆలోచించినప్పుడు నీవు ఆ ఫలితాన్ని గురించే ఆలోచిస్తూ దానిలోనే తలమునకలై ఉంటావు. దాని ఫలితంగా ధ్యేయం దిశగా నీ కర్తవ్యానికి ప్రోద్బలమివ్వగల శక్తి విచ్ఛిన్నమవుతుంది. వివిధ మార్గాలలో ప్రవహించే నదిలోని నీరు తన బలాన్ని కోల్పోయినట్లుగా వ్యక్తిలోని శక్తి నిర్వీర్యమవుతుంది. కాబట్టి ఒకే ఒక ధ్యేయాన్ని ఏర్పరచుకుని దానిని సాధించటానికి సర్వశక్తులను వినియోగించటానికి మనం ప్రయత్నించాలి. ఫలితాల గురించి ఆలోచించకూడదు. ఎందుకంటే నీవు నీ శక్తిని అనేక మార్గాలలో వినియోగించటం వలన ఆ శక్తి చాలా వరకు నిరర్ధకమవుతుంది. భగవంతుడు సూక్ష్మాతి సూక్ష్ముడు. మనం ఏదో విధంగా ఆయనంత సూక్ష్మంగా మారగలిగితే ఆ ప్రభువుతో ఒకటైనామని అర్థం. సహజ మార్గ విధానంలో మనం ప్రారంభం నుండి సూక్ష్మంగా ఎదగటానికి ప్రయత్నిస్తాం. గురువర్యులు కూడా దాని కొరకే ప్రయత్నిస్తారు. మనం మన కర్తవ్యాన్ని పూజగా భావిస్తాం. అదే మనల్ని సూక్ష్మ స్థితికి తెస్తుంది. మరొక చోట నేను చెప్పినట్లు మనలో ఏర్పడే కృత్రిమ ప్రకంపనలను మనం అదుపు చేసి దైవికమైన తరంగాలను అనుభవించటానికి ప్రయత్నిస్తాం. ఈ విధానంలో మన దృష్టి అంతా సూక్ష్మత్వం వైపే మరలింపబడి ఉంటుంది. కనుక యోగ విధానంలో మనం మనలో స్థూలత్వాన్ని పెంచే వాటిని అనుమతించం. ఆ విధంగా మన ప్రయత్నం కొనసాగి చిట్టచివరకు స్థూలత్వం మన నుండి వీడుకోలు తీసుకునే సమయం వస్తుంది. సూక్ష్మత్వం కూడా తన ఆకర్షణను కోల్పోతుంది. దాని తర్వాత వచ్చేది మనం కోరుకున్నది, మనం అన్వేషిస్తున్నది మాత్రమే. మీకందరికీ అట్టి స్థితి కాని స్థితి లభించాలని నేను హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నాను.